మొన్న కూర్చొని ఉట్టుగానే ఆలోచిస్తున్నా సోఫాలో ఈ పరిస్థితులన్నీ ఆలోచిస్తున్నా. నా గుండె లోతుల్లో నుండి వచ్చిన మాటలు ఇవి. మనుషులు ఇలాగున్నారేంటి? ఒక లాజిక్ లేదు, ఒక న్యాయము లేదు, సమంజసమైన ఆలోచన విధానము లేదు. ఎందుకు గొడవాడుకుంటారు? ఎందుకు క్షమించలేరు? ఎందుకు ఒకరి మీద ఒకరికి అలకలు? ఎందుకు 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 అన్ని విషయాలు 46 ఏళ్ల నుండి ఇప్పటిదాకా అన్ని విషయాలు ఆలోచిస్తుంటే నాకెందుకో గుండె బరువెక్కినట్టు అనిపించింది. నిజం చెప్తున్నా. ఈ గుండె బరువెక్కడం ఇలాగే గుండెపోటు వస్తుందేమో. ఈ మధ్య చాలామంది గుండెపోటు వచ్చిపోతున్నారు. దేవా, నా పరిస్థితి అలాగా కానివ్వకు తండ్రి, అలా రానివ్వకు అలాంటి పరిస్థితి. నా గుండె బరువు తేలిక చెయ్యి. నేను ప్రతిదీ విపరీతంగా అవసరానికి మించి హార్ట్కి తీసుకుంటున్నానేమో. దయచేసి నన్ను బ్రతికించు తండ్రి అనుకున్న ఆ గుండె బరువు అలాగే ఏదో హెవీనెస్ ఇన్ ద హార్ట్. వెళ్ళి అసలు ఈసీజీ తీసుకుందాం అనుకున్నా. అంత భయం వేసింది నాకు, చచ్చిపోతానేమో అనిపించింది. ఎందుకంటే I believed in preaching in the beginning of my ministry, but I now believe more in praying after 46 years of my ministry. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. నా సేవ ఆరంభంలో ప్రసంగాల మీద నాకు నమ్మకం ఉండేది. 46 ఏళ్ల సేవ తరువాత ప్రసంగాలు కాదు, కన్నీళ్ల ప్రార్థన మీదనే నేను నమ్మకం కలిగి ఉన్నాను. ప్రసంగాలు చేయలేవు పనిని, మనిషిని పరిశుద్ధపరిచే పని ప్రసంగాలు చేయలేవని నాకు అర్థమైంది. కన్నీళ్ల ప్రార్థనే చేస్తుంది. ఐ బిలీవ్ ఇన్ ప్రేయర్ మోర్ దెన్ ఐ బిలీవ్ in preaching. This is the essence of my life's experience. నా అనుభవ సారం. అందరం ప్రార్థన చేద్దాం. మొత్తం అన్ని సంఘాలలో మారు మనస్సు రావాలి. ఒక అద్భుతమైనటువంటి లోతైన ఓపెన్ హార్ట్ సర్జరీ సంఘ కన్యకకు జరగాలి. సంఘంలో ప్రతి విశ్వాసికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరగాలి. గుండెను కోసి అక్కడంతా క్లీనప్ చేసి మరలా కుట్లు వేసి కొత్త హృదయం అమర్చినటువంటి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి, గుండె మార్పిడి లాంటి ఆధ్యాత్మిక ఆపరేషన్ దేవుడు చేయాలి. ఆయన కదా సర్జన్. ఈ మాంసపు గుండెనైతే డాక్టర్లు మారుస్తారు, కానీ ఆత్మ సంబంధమైన ఆ గుండెకి ఆయన ఎవరు చేయగలడు? ఏ డాక్టర్ చేయగలడు? సృష్టికర్తే చేయగలడు. కాబట్టి దయచేసి ప్రభువా, నువ్వు దిగిరా నాయనా, నువ్వు మార్చు, మనుషులను మార్చు, విశ్వాసులను మార్చు. నీ పరిపాలనను ఎరిగిన వాళ్ళు ఎలాగ ఉంటారో అలాగ మమ్మల్ని చేయమని అడుగుదాం. అది ఇవాళ మన నోట దేవుడు ఉంచుతున్న ప్రార్థన విన్నపం. క్రైస్తవులందరినీ ఎలా చేయాలంటే, దేవా, నీ పరిపాలన కింద బ్రతికేవారు ఎలా ఉంటారో, ఎలా ఉండాలో అలాగ క్రైస్తవులందరినీ తయారు చేయమని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. రండి. కళ్ళు మూసుకోండి దయచేసి. ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. చాలా ఆలస్యం అయిపోయింది. ప్రార్థనలోకి వెళ్ళిపోదాం.